కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కర్ణాటక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా కర్ణాటకలో రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. అర్ధరాత్రి నుంచి భారీగా ఎడతెరిపి లేకుండా బెంగళూరులో వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో బెంగళూరులో రోడ్లన్నీ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. సౌత్ బెంగళూరులో 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో మాన్యత టెక్ పార్క్ నీట మునిగింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా క్రికెట్ మ్యాచ్ కూడా ఆర్సీబీ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ కూడా రద్దయిన పరిస్థితి కనిపించింది. రోడ్లన్నీ చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. బెంగళూరులో రోడ్లు జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి అక్కడ ఒక బస్సు రాకపోయి ఉంటే దాన్ని మీరు రోడ్డు అని అనుకుని ఉండరు. అదేదో ఇక్కడ చూడండి ఒకసారి బస్సులన్నీ ఎంత లోతు నీళ్ళలో మునిగిపోయాయో. వాహనాలన్నీ రోడ్లపైనే సుమారు టైరు మునిగేంత నీళ్లలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ లోతు నీళ్లు కూడా వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండర్ పాస్ అయితే ఇంకా చెప్పుకోని అవసరమే లేదు. కారు కూడా మునిగిపోయేంత విధంగా ఉంటుంది. భారీ వర్షంతో బెంగళూరులో ఎక్కడ చూసినా ఇలా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగి పడడంతో రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడుతుంది. బలహీనంగా ఉన్న గోడలు కూడా కూలిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్లపైన నీరు వెళ్ళకపోవడంతో ప్రొక్లైనర్లతో అక్కడ మ్యాన్హోల్ మూతలు తొలగించి మరీ వాటిని నీళ్లను బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట మోటార్లు ఏర్పాటు చేసి నీళ్లను బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. హంపీనగర, కాటన్పేట్, అంజనాపుర, బాలకుంటే, ಹೊರಮಾವು, సెట్టిహల్లి, విశ్వేశ్వరపుర, విద్యాపేట, హెమ్మిగెవర, సిల్క్ బోర్డులో వర్షపు నీళ్ళు నిలిచిపోయాయి. చాలా చోట్ల వర్షపు నీళ్లలోనే వాహనాలు నానుతున్నాయి. కొన్ని చోట్ల వర్షపు నీళ్లకు కార్లు కొట్టుకుని వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ఈ క్షణం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు నుంచి మీరు రెండో బాక్స్లో చూస్తున్నది లైవ్ దృశ్యాలు. అక్కడ భారీగా వర్షపు నీరు ఏ విధంగా నిలిచిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పక్క భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. అటు బెంగళూరులో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమైపోయాయి. ఇళ్ల దగ్గర, అపార్ట్మెంట్ల దగ్గర చాలా చోట్ల సెల్లార్లలో కూడా నీళ్లు వచ్చి చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చూడండి బస్సు టైర్ మునిగినంత నీళ్లలో వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఇక మామూలు చిన్న వాహనాలు అయితే అక్కడ నుంచి వెళ్ళడానికి అవకాశమే లేదు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు బెంగళూరును కూడా, కర్ణాటకను కూడా భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. సౌత్ బెంగళూరులో ఏకంగా 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. కంటోన్మెంట్ రైల్వే వంతెన కింద అయితే నీరు భారీగా నిలిచిపోవడంతో అక్కడ నుంచి వాహనాలు వెళ్ళటానికి అవకాశం లేని విధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో, ఒక 20 నుంచి 30 ప్రాంతాల్లో అయితే చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. వాటిని బెంగళూరు నగరపాలక సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. 2.5 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. మరో వారం పాటు రాత్రిపూట ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే బెంగళూరులో రాత్రి అయిందంటే చాలు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. మరో వారం రోజుల పాటు రాత్రి సమయాలలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బెంగళూరులో, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏ క్షణంలో వాతావరణం ఎలా మారి భారీ వర్షాలు కురుస్తాయో తెలియని పరిస్థితి ఉంది. 2 రోజులకు ఒకసారి సాయంత్రం పూట భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమైన పరిస్థితులు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బెంగళూరులో తెలుగువారు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ వార్తను బెంగళూరులో ఉన్న తెలుగువారు కూడా చూసే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడున్నారు? మీ ప్రాంతంలో భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? వరదల్లో ఏమన్నా చిక్కుకున్న పరిస్థితులు ఉన్నాయా? మీరున్న ఏరియాలో ఉన్న పరిస్థితిని కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. బెంగళూరులో ఇప్పుడు ఈ క్షణం అక్కడ లైవ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. రోడ్లపైన నీళ్లు నిలిచిపోవడంతో వాటిని బయటకు పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న మోటార్లు ఏర్పాటు చేసి ఆ నీళ్లను బయటకు పంపిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి చెల్లానాయుడు ఉన్నారు. బెంగళూరులో భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో వివరించడానికి. చెల్లానాయుడు, భారీ వర్షాల కారణంగా బెంగళూరులో ఇప్పటికే చూస్తున్నాం ఆ దృశ్యాల్లో చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగానే కనబడుతుంది. చాలా చోట్ల ఇళ్లలోకి, సెల్లార్లోకి నీళ్ళు వచ్చేసాయి. సో ఎక్కడెక్కడ బెంగళూరులో ఎక్కడెక్కడ ఈ భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? రోహిత్, నిన్న అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి బెంగళూరు మాత్రం
జలమయమైందని చెప్పవచ్చు. జలమయమైన మాటలు మనం ప్రతిసారి ఉపయోగిస్తున్నాం. ఆ మాటలకు నిలువెత్తు సాక్ష్యమే విజువల్స్. ఎందుకంటే మొత్తం నీట మునిగినటువంటి రోడ్లు, చెల్లార్లు, ఈ మొత్తం అంతా ఏదైతే ఉందో వెహికల్స్ అయితే మాత్రం ఈ వర్షపు నీటితో మొత్తం పనికి రాకుండా పోయాయని చాలా మంది కూడా బాధపడుతున్నటువంటి నేపథ్యం. కార్లు, 2 వీలర్స్ ఇటువంటివన్నీ పూర్తిగా జలము, వాటర్ తోను, అందులో వర్షం నీటితో పాటు బురదతో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా చాలా ప్రాంతాలు ఇంకా నీరు నిలిచి ఉంది. ఇక్కడ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులే కాకుండా ఇతరత్ర అధికారులను కూడా ఇక్కడ అలాట్ చేసి ఏవైతే చెట్లు విరిగినటువంటి చెట్లను, లేదంటే రోడ్లు బ్లాక్ అయినటువంటి ఇటువంటి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ పనులు చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇదైతే ఉందో మనము మాన్యతా టెక్ విజువల్స్ చూడొచ్చు. మనం మాన్యతా టెక్ పార్కే కాకుండా కూడా హెమ్మేగాపూర్ సిల్క్ బోర్డు లో అయితే మాత్రం ఇంకా ఇప్పటికీ కూడా నీరు నిలిచి ఉన్నటువంటి పరిస్థితి. బెంగళూరు ప్రాంతంలో ఇంత పెద్ద వర్షం ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేదని దాదాపు 132 సెంటీమీటర్స్ అన్నట్టు మిల్లీమీటర్లు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకంటే రాత్రి కురవడం వల్ల భారీ ఎత్తున ఇంకా కొంచెం ప్రాణ నష్టం కూడా ఏమీ జరగలేదు. పగటిపూట అయితే ఇంకా కొంచెం జనం, చాలా మంది పిల్లలు, పెద్దలు కూడా రోడ్ల మీద ఉంటారు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉండొచ్చేమో అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్లయితే మాత్రం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో అయితే మాత్రం ఇళ్లల్లో కూడా నీరు చేరినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మనం అధికారులు హుటాహుటిన చర్యలు అయితే చేపడుతున్నామంటున్నారు. కానీ కాకపోతే ఈ బాధితులు అయితే మాత్రం మాకు ఇంతవరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఎక్కడికెక్కడ రోడ్ల మీద అయితే వర్షపు నీటితో పాటు బురద, ముఖ్యంగా బయటికి వెళ్లాలంటే కూడా ఇళ్లలో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాహనాలు కూడా వారికి పూర్తిగా బురదతోనూ వర్షం నీటితోనూ మునిగిపోయినటువంటి నేపథ్యంలో వీరికి టిఫిన్ కావచ్చు, లేదంటే ఇతర వారికి అందజేయడానికి ఎవరైనా వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే చాలా చోట్ల ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్న కింద చెల్లార్లో కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి, పూర్తి ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి రోహిత్ బెంగళూరులో. రైట్ చలనాయుడు, బెంగళూరులో ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగళూరులో మరో 4 రోజుల పాటు ఇలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బెంగళూరులో రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. ఎవరైనా ప్రజలు బయటకు రావాలి అంటేనే చూడండి, ఒకసారి బస్సు ఒక టైర్ మునిగేంత నీళ్ళలో, ఆ బస్సులు చూడండి ఒకసారి, నీళ్లలో మునిగిపోయినటువంటి వాహనాలు, రోడ్లపైన ప్రొక్లైనర్లతో అక్కడ కొంచెం రోడ్ని తవ్వి ఆ నీళ్లు వెళ్ళిపోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల మోటార్లతో నీళ్లను తోడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి రామదాస్ కూడా ఉన్నారు బెంగళూరులో భారీ వర్షాల ప్రభావాన్ని వివరించడానికి. రామదాస్, బెంగళూరులో భారీ వర్షాల ప్రభావంతో జనజీవనం అతలాకుతలమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బెంగళూరులో తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. మొత్తం కర్ణాటక వ్యాప్తంగా భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? గ్రీన్ సిటీ బెంగళూరు భారీ వర్షాలతో ప్రస్తుతం అతలాకుతలమవుతున్న పరిస్థితి. అస్తవ్యస్తంగా మారింది జనజీవనం. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోనిక్ సర్క్యులేషన్ కారణంగా గత 2 రోజులుగా కర్ణాటకలోని బెంగళూరులో భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. ముఖ్యంగా బెంగళూరు రూరల్, అలాగే కోలార్, చిక్కబల్లాపూర్, రామనగర, మైసూరు, హసన్, తుముకూరు ఇలాంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇక బెంగళూరులోని కీలక ప్రాంతాలు అయితే ఇక పూర్తిగా వరదతో ప్రభావితం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వరదలైతే వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా ఇది ఫ్లాష్ ఫ్లడ్స్ లాగానే మనం భావించాల్సి వస్తుంది. వరదల కారణంగా ప్రధాన రహదారులు నగరంలో, ముఖ్యంగా సిల్క్ బోర్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్ లో వచ్చి తీవ్రమైన ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. అలాగే ఇక ఎయిర్పోర్ట్ వైపు యలహంక, కేఆర్పురం ఇతర ప్రాంతాల్లో అయితే ఇక నీళ్ళల్లో ఈ నీరు ఇళ్లలోకి చేరింది. ఇక చాలా ఇబ్బందులు పడుతున్నారు నివాసితులు అయితే ఆ ప్రాంతంలో. అలాగే భారీ వర్షంతో ఎక్కువగా తక్కువ విజిబిలిటీ కారణంగా కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అయితే విమాన సర్వీసులు కూడా ప్రస్తుతానికి కొంత ఎఫెక్ట్ అయింది. అవి కొంత టైమింగ్ మార్చారు. కొన్ని విమానాలు అయితే చెన్నైకి మళ్లించారు, కొన్ని ఇలా దారి మళ్లించారు, కొన్ని సమయాన్ని మార్చిన పరిస్థితి. ఇక భారత వాతావరణ శాఖ కూడా బెంగళూరు సహా కర్ణాటకలోని పలు జిల్లాలకు ఇప్పటికే మే 22 వరకు అయితే ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇక చాలా ఇళ్లు నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. చిన్న వర్షానికి కూడా రోడ్లు, చెరువులు తలపిస్తున్నాయని స్థానికులు అయితే పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పై ఆ నీళ్లను బయటికి పంపించడానికి, జనాలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? బృహత్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే ప్రస్తుతానికి పూర్తి స్థాయి
చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇది టెక్ నగరం, గ్రీన్ సిటీగా కూడా చెప్తాం. సో భారీ వర్షాలు గత 48 గంటలుగా దంచి కొడుతున్నాయి. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు చెరువులు తలపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇళ్లలోకి నీరు భారీగా చేయడంతో అక్కడ ప్రజలంతా నానా తంటాలు పడుతున్నారు. మీరు అంటున్నట్టుగా పూర్తి స్థాయిలో నిల్వ ఉన్న నీటిని తర్వాత అక్కడ సహాయక చర్యల్లో విఫలమైందంటూ అధికార కాంగ్రెస్ పై జేడీఎస్ అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ 2 రోజుల కురిసిన వర్షాల కారణంగా ఆఫీసులు అయితే బంద్ ప్రకటించారు. మరికొన్ని మాత్రం వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చినాయి. ఇక ఈ నేపథ్యంలోనే అటు కెంగేరిలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. కర్ణాటకలో 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహల్లిలో కూడా దాదాపు 131.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందిగా చెప్తారు. ఇది కూడా 2వ స్థానంలో వచ్చింది. సో చాలా ప్రాంతాల్లో రాత్రిపూట 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతటి భారీ వర్షము అర్థమవుతుంది. అలాగే ఇవాళ ఉదయం కూడా 8:30కు వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం గత 24 గంటల్లో బెంగళూరు నగరంలో దాదాపు 105.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతంగా చెప్తున్నారు. సో అనేక ప్రాంతాల్లో నీటితో నిండిపోయినాయి. అలాగే ఇందాక చెప్పినట్టుగా సిల్క్ బోర్డ్ జంక్షన్, బొమ్మనహల్లి, హెచ్ఆర్బిఆర్ లేఅవుట్ పూర్తిగా నీళ్లతో నిండిపోయినాయి. ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతానికి అధికారులు రెస్క్యూ చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయిన నీటిని అంతా తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇక ఉత్తర బెంగళూరులో అయితే భారీగా నీరు నిలిచిపోయింది. సో బెంగళూరు నగర పోలీసులు అయ్యప్ప ఆలయాన్ని దాటేసే న్యూ బెల్ బోర్డు, అలాగే సారాయి పలియా వైపు అయితే నాగవర బస్ స్టాప్, అల్లసంద్ర ఈ ప్రాంతాల్లో యలహంక సర్కిల్ ఈ మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అవుతున్న పరిస్థితి. వరద నీటి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఒక ఎమ్మెల్యే అయితే స్థానిక ఎమ్మెల్యే ఆయన జేసీబీ ఎక్కి మరి సందర్శించారు. అది వైరల్ గా మారుతుంది. అంటే నీళ్లు ఉండడంతో జేసీబీలో నిలబడి ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలిస్తున్నారు. సో దీంతో ఇది వైరల్ గా మారుతుంది. సో ప్రస్తుతానికి ఐఎండీ అంచనా ప్రకారం ఇంకొక 24 అవర్స్ పాటు ఈ వాతావరణం ఉండే పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే ఈ సహాయక చర్యలు లేట్ అవడంతో జేడీఎస్ అయితే ఆరోపిస్తుంది. రామదాస్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన 2వ బాక్స్ లో చూడండి లైవ్ దృశ్యాలవి. పాములు కూడా వస్తూ ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లపైన నీళ్లు నిలిచిపోవడమే కాదు, ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేయడంతో చూడండి ఒకసారి పాములు కూడా ఇళ్లలోకి వస్తూ ఉండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. కనీసం ఇళ్లలో ఉన్న వాళ్ళు బయటికి రావడానికి అవకాశం లేదు. పాములు లాంటి విష సర్పాలు ఇళ్లలోకి వస్తూ ఉన్నాయి. రోడ్లపైన కూడా ఎక్కడెక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. దీంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒకటి. అక్కడికి వస్తున్న చూసారా ఆ పామును చూసారా? పాము అక్కడికి రావడంతో సేఫ్గానే పామును అక్కడ నుంచి బయటికి పంపించడానికి సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇళ్లలోకి, షాపింగ్ కాంప్లెక్స్ల్లోకి, మెట్రోలోకి ఇలా అన్ని ఏరియాల్లో కూడా వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. భారీ వర్షం కారణంగా ఒక పాము రావడంతో ఆ పామును కూడా బయటికి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పాముని బయటికి తొలగించేశారు. పాముని బయటికి లాగేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. మెట్రోల్లో కూడా మెట్రో రూట్లో భారీగా వర్షం నీరు నిలిచిపోయిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొన్ని చోట్ల ఇళ్లలో కూడా ఇలాంటి విషసర్పాలు వస్తూ ఉండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. మా ప్రతినిధి రామదాస్ ఉన్నారు. రామదాస్, ఎప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? ఇంకా భారీ వర్షాలు ఎప్పటి వరకు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు? గురువారం వరకు కూడా ఇంకా వర్షాలు బెంగళూరులో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. కర్ణాటక వ్యాప్తంగా కూడా, అంటే ఇంటర్నల్ కర్ణాటక వ్యాప్తంగా కూడా ఈ సైక్లోనిక్ ప్రభావం కనబడుతుంది. అక్కడ సైక్లోనిక్ సర్క్యూట్ ఉంది. సో దాని ప్రభావంతో ఇది ప్రధానంగా ద్రోణి కొనసాగుతున్న దాని ప్రభావంతో ఈ భారీ వర్షాలు అయితే కురుస్తాయి. ముఖ్యంగా ఈ కురుస్తున్న భారీ వర్షాలకు గార్డెన్ సిటీగా, భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరు పొందినటువంటి బెంగళూరు అయితే అల్లాడిపోతుంది. అనేక ప్రాంతాలు వీధులే కాదు ఇళ్లలోకి నీరు చేరి ప్రజలైతే కష్టాలు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఈ నగరాన్ని అంతా కూడా అధికార కాంగ్రెస్ చెత్త నగరంగా మార్చిందంటూ జేడీఎస్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చాలా ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లకి నీరు చేయడంతో ఫర్నిచరు, ఇళ్లలో అవన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి. ఓరమవు అనే ప్రాంతంలో అయితే చాలా దారుణంగా ఉంది. అలాగే రహదారులు కూడా పూర్తిగా తెగిపోయినట్టుగా చెప్తున్నారు. సిటీలో గత 24 గంటల్లో అయితే దాదాపుగా బెంగళూరులో కురిసిన భారీ వర్షానికైతే అకస్మాత్తుగా కురిసిన వర్షాన్ని తట్టుకోవడంలో డ్రైనేజ్ కూడా విఫలమైంది పూర్తిగా బెంగళూరులో. సో దీంతో ప్రజలైతే మోకాల్లోకి నీటిలో ప్రయాణిస్తున్న వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీధులన్నీ కూడా వాగులుగా మారడంతో
ఇప్పటికే వాహనాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. చాలా చోట్ల బెంగళూరులో చెట్లు కొమ్మలు విరిగిపడుతూ ఇప్పటికే అక్కడ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాగే ట్రాఫిక్ కూడా కష్టం అవుతుంది. సో మురుగు కాలువలు మూసిపోయినాయని పదే ఫిర్యాదు చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం అయితే స్థానికులు ఆరోపిస్తారు. ఇంకా వర్షకాలం ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే పరిస్థితిలో ఉంటే బెంగళూరు సిచ్యువేషన్ ఏంటని ఇప్పటికే విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా బెంగళూరు నగరానికి సంబంధించి ఇంకా వర్షాలు దాదాపుగా ఇంకొక 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ద్రోణి ప్రభావమే దీనికి కనబడుతుంది. విదర్భ దాని పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనము ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా రాయలసీమ వరకు కూడా విస్తరించింది. సో దీంతో బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో దీని ప్రభావం కొనసాగుతుంది. సో ఆ రకంగా వర్షాలు మరొక 2 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అయితే హెచ్చరిస్తోంది. రైట్ రామ్దాస్, కర్ణాటకలో భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే నైరుతి ఋతుపవనాల ప్రభావం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నీట మునిగాయి బెంగళూరులో రోడ్లన్నీ. సౌత్ బెంగళూరులో అయితే 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల కారణంగా అక్కడక్కడ విషసర్పాలు కూడా ఇళ్లలోకి, షాపింగ్ మాల్స్లోకి వస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షాలతో నీట మునిగింది మాన్యత టెక్ పార్క్ కూడా, అక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో 2-3 రోజులు ఎలాంటి పరిస్థితులే ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం సూచిస్తోంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.